कृष्णा कृष्ण राधे राधे कृष्णा कृष्ण राधे राधे. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ట్రావెలర్ చందు. అయితే చాలా రోజుల తర్వాత వీడియోలు అయితే అప్లోడ్ ఏం చేయటం లేదు, కానీ ఈరోజు ఫైనల్గా నేను శ్రీకాకుళం వచ్చాను. శ్రీకాకుళం వచ్చాక మా ఫ్రెండ్స్తో మాట్లాడాక బండి సర్వీసింగ్ అయింది కదా, అలా బయటకు వెళ్దామని చెప్పి అయితే ఈలోగా ట్రయంఫ్ షోరూంలో ఉండే కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళు ప్లాన్ చేశారు. సో చిన్న టూర్ వెళ్దామని ప్లాన్ చేస్తే ఇక్కడ నుంచి రణస్థలం దగ్గర ఇస్కాన్ టెంపుల్ ఏదో ఉందని చెప్పి సరే అయితే వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యామన్నమాట. అయితే మొత్తానికైతే మొత్తం బైక్ రెడీ అయిపోయింది. మేము స్టార్ట్ చేసి ఇలా ముందుకు వెళ్తూ ఉన్నాం. మధ్యలో అయితే ఈ శ్రీకాకుళంలో ఇంతకు ముందు కన్నా కొంచెం ట్రాఫిక్ ఇప్పుడు ఎక్కువలానే అనిపిస్తూ ఉంది. ఇంకోటి ఏంటంటే ఎవడు ఎటు నుంచి వస్తాడనేది అర్థం అవ్వదు. చూసారుగా, ఇది కిమ్స్ రోడ్ అంటుంటాం నార్మల్గా. ఇక్కడ ఒక హాస్పిటల్ ఉండడం వల్ల కొంచెం చూసుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ పోతాలి. ఈ రోడ్డు చూసారుగా, అమ్మ బాబాయ్ చింపేస్తూ ఉంది. ఇంకా మన ముందు పోతా ఉన్నాడు హీరో. అయ్యా, జస్ట్ మేము ఇక్కడ నుంచి హైవేకి ఇదే రోడ్లో వెళ్ళి అక్కడి నుంచి మేము ఆ హైవే నుంచి రణస్థలం వెళ్తాం అనుకుంటున్నాను. నాకైతే అంత క్లారిటీగా దారి తెలియదు, బట్ వాళ్ళు వెళ్తూ ఉన్నారు, వాళ్ళతో నేను వెళ్తూ ఉన్నాను. బట్ నేను అనుకుంటున్నాను హైవే పైన ఉంది అనుకుంటున్నాను టెంపుల్ అది. ఎందుకంటే లాస్ట్ టైం నేను వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు చూశాను, రణస్థలం దగ్గరలో ఆ టెంపుల్ ఉంది. బట్ ఇంకేదైనా షార్ట్ కట్ వెళ్తారా లేదా హైవేలో వెళ్తారో చూడాలి. మొత్తానికైతే హైవే వచ్చాం. హైవే నుంచి నా ఇన్స్టా కెమెరా కొంచెం షేక్లా అనిపిస్తున్నా ఉందని కొంచెం టైట్ చేసి దాన్ని ఫిక్స్ చేసి ట్రై చేస్తూ ఉన్నాను, ఏదైనా మళ్ళీ పడిపోయే అవకాశం ఉందేమని చెప్పి. హైవేలో అయితే బండి సర్వీసింగ్ అయ్యేదాకా పర్ఫార్మెన్స్ కొంచెం స్మూత్గా అయింది. నెక్స్ట్ ఇప్పుడు అయితే మరి కొంచెం సేపట్లో మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. ఎక్కడికంటే ఈ హైవేలోని ఆపోజిట్ రైట్ సైడ్లో రణస్థలం దగ్గర ఆ టెంపుల్ ఉంది. ఆల్మోస్ట్ మనం వచ్చినట్టే ఉంది. సో టెంపుల్ అయితే రాధాకృష్ణ టెంపుల్ చూస్తున్నారుగా, ఈ టెంపుల్ దగ్గరికి మేము వచ్చాం. ఇది ఇస్కాన్ టెంపుల్ అని నేను అనుకుంటున్నాను. కొంతమంది ఇస్కాన్ అంటున్నారు, కొంతమంది అలాంటిది వేరే సొసైటీ అంటున్నారు. బట్ టోటల్గా వాట్ ఎవర్, ఇది కృష్ణుడి టెంపుల్. పైన చాలా అంబియన్స్తో చూసారుగా, అసలు ఎంత బాగుందంటే ప్రశాంతంగా ఉంది టెంపుల్కి వచ్చాక. మొత్తానికి టెంపుల్లోనికి వెళ్దాం పదండి. టెంపుల్లోనూ కూడా చాలా పీస్ఫుల్గా మొత్తం రాయితో కట్టినట్టు అనిపిస్తూ ఉంది. అక్కడ నుంచి చాలా చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి భక్తులు ఇక్కడ వస్తూనే ఉన్నారు. నేను కూడా చూశాను. దాంట్లో ఏదో మాల్ లాంటిది వేసుకొని ఉన్నారు. నెక్స్ట్ బొట్టులు పెద్దగా పెట్టుకొని మొత్తం పూజలు ఇవన్నీ చేసి చూశాక కానుకలు అవన్నీ వేసి మిగతా ఇంకా బుక్స్ ఇంకా సంథింగ్ ఇలాంటివి కూడా ఇక్కడ ఉన్నాయి, నేను చూశాను. మొత్తం ఎంత గ్లాడియస్గా కట్టున్నారు చూసారా, అసలు సూపర్, అంత సూపర్. అసలు చూస్తూ ఉంటే నిజంగా దేవుడికి ఏదో చూసినట్టే అనిపిస్తూ ఉంది. అది మొత్తం స్టోన్ తోటి అది వైట్ స్టోన్తో నీట్గా దేవుడి విగ్రహాలు తయారు చేసి ఉన్నారు. ఇంకా లోనైతే మొత్తం మార్బల్స్ ఇంకా రకరకాల ఐటమ్స్తో స్టోన్స్తో మందిరం చాలా నీట్గా కట్టారు. అసలు గుడికి వచ్చాక కూడా నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంది. కొంచెం వీడియో తీయడానికి ఇటు అటు ఆలోచిస్తూ ఉన్నాను. బట్ కానీ మొత్తానికి ఎట్లయినా వీడియో తీయాలనుకున్నాను నేను, కాబట్టి ఈ వీడియో తీసాక మీ అందరికీ అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయిందనమాట. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే ఏంటంటే, అసలు ఇది చూసారు కదా, ఇది ఉయ్యాలండి. అది కృష్ణుడికి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు పూజలు ఇవన్నీ చేస్తారు. అదే ఉయ్యాల్లో వేస్తారనుకుంటాను నేను శ్రీకృష్ణుడికి ఆ ఉయ్యాల్లో వేసి ఆ రోజు జన్మాష్టమి సందర్భంగా చేస్తారు. ఇంకొక విగ్రహం ఉంది కూడా ఇక్కడ, గరుడ విగ్రహం లాగా అనిపిస్తుంది. బట్ ఫుల్లీ బ్లాక్ కలర్లో ఉండి సైని స్టోన్లో అండి, చాలా బాగుంది చూడడానికి. ఇంకా గుడి అయితే పనులు అవుతున్నాయి, పూర్తిగా అవ్వలే, కొంతవరకు చేస్తూనే ఉన్నారు. చాలా అంత అంబియన్స్గా ఉందంటే గుడికి వచ్చాక ప్రశాంతత అనిపిస్తుంది అంటే నాకు ఫస్ట్ టైం అనమాట. గుడికి వచ్చాక ప్రశాంతంగా ఉంది. ఇదిగోండి నేను చూపించానుగా, ఇదే శ్రీకృష్ణ జన్మాష్టమికి వేసే ఉయ్యాలన్నమాట. ఇది చూసారుగా, మొత్తం స్టోన్ వర్క్తో ఎంత నీట్గా అంటే చేస్తూ ఉన్నారంటే వర్క్ సూపర్ అమేజింగ్. మన శ్రీకాకుళంలో ఇలాంటి టెంపుల్ ఒకటి ఉండడం చాలా బెటర్. చూసారుగా, ఇక్కడ ఈ బుక్స్ ఇవన్నీ అంటే ఇస్కాన్ గురించి కానీ ఇలాంటి శ్రీకృష్ణుడి గురించి టెంపుల్స్ గురించి
చెప్పే బుక్స్ కూడా అమ్ముతూ ఉన్నారు, నేను చూశాను. నెక్స్ట్ డోర్స్ చూసారుగా, ఎంత అంబియన్స్గా కట్టున్నారంటే సూపర్. అస్సలు ఇంత టెంపుల్ మొత్తానికైతే చూసి వచ్చాను. అయితే ఇంకా కింద కూడా ఒక టెంపుల్ ఉందని చెప్పారు, బట్ చూస్తాను ఇప్పుడు దానికి వెళ్ళడానికి. చూసారుగా అసలు టెంపుల్ అంటే వైబ్ ఎంత బాగుందంటే, చుట్టూ చెట్ల మధ్యలో ఆకాశం, టెంపుల్ పాలరాతితో నెక్స్ట్ గ్రానైట్తో నీట్గా కట్టున్నారు. ఈ మెట్లు దిగుతూ ఉన్నాం కదా, మెట్ల నుంచి ఇంకా బయటకు వచ్చాక ఒక వ్యూ చూపిస్తాను. చూసారుగా ఎంత క్లియర్గా మంచిగా మెయింటైన్ చేశారు, టెంపుల్ కూడా తయారు చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ నేను ఇంకా ఫుల్ వైడ్ వ్యూ కూడా చూపిస్తాను టెంపుల్ది. ఎంత బాగుందంటే వచ్చాక నాకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇదైతే మనకి వైజాగ్ నుంచి శ్రీకాకుళం వచ్చే హైవేలో లెఫ్ట్ ఉంటుంది, శ్రీకాకుళం నుంచి వైజాగ్ వెళ్ళే హైవేలో రైట్ ఉంటుంది. అయితే ఇది రణస్థలం దగ్గర హైవే పక్కన ఇది కనిపిస్తూ ఉంది. ఇదిగో చెప్పానుగా, ఇది పూరి జగన్నాథ్ స్వామి మందిర్. ఇక్కడ కూడా కింద వర్క్ అయితే జరుగుతూ ఉంది, కొంత వర్క్ కొంచెం పెండింగ్లో ఉంది. కొత్త టెంపుల్ కదా, క్లారిటీగా ఇంకా చేస్తూ ఉన్నారు. క్లియర్గా పూర్తిగా పని పూర్తి అవ్వలేదు, బట్ చేస్తూనే ఉన్నారు. టెంపుల్ అయితే ఓపెన్ చేశారు, బట్ వర్క్ అవుతుంది చిన్నగా. చూసారుగా, ఇది కూడా మొత్తం స్టోన్తో తయారు చేసింది టెంపుల్ మొత్తం. ఇది జగన్నాథ్ స్వామి వారి టెంపుల్. ఇది అదే టెంపుల్లో కింద ఉంది. ఇది జగన్నాథ్ స్వామి వారు, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ చెల్లి, ముగ్గురు కలిసి తీసింది. ఎంత నీట్గా ఉంది చూడండి. టెంపుల్ అయితే అమేజింగ్ వర్క్ అండి. ఎంత నీట్గా అంటే మళ్ళీ పురాతన కాలంలాగా రాతితో కట్టినట్టు ఎంత క్వాలిటీగా బిల్డ్ చేస్తూ ఉన్నారంటే, ఇలాంటి టెంపుల్ మన శ్రీకాకుళంలో ఉన్నాయి, బట్ ఇలాంటి డిఫరెంట్ యాంబియన్స్తో నెక్స్ట్ ఫుల్ స్టోన్ వర్క్తో ఈ టెంపుల్ చేస్తూ ఉన్నారు. మీరు కూడా ఈ టెంపుల్ విజిట్ చేయాలనుకోనంటే శ్రీకాకుళం నుంచి రణస్థలం రావాలి. రణస్థలం హైవే పక్కన ఈ టెంపుల్ ఉంది. అయితే టెంపుల్ ఇంకా పక్కన యజ్ఞం చేసేది ఇది అనుకుంటాను. టెంపుల్ ఓపెన్ చేసినప్పుడు యజ్ఞం అని చేశారు, బట్ నేను విన్నాను వెనక్ సైడ్ కూడా ఇంకా ఈ బిల్డింగ్స్ ఉన్నాయి, ఈ గుడికి సంబంధించినవి. నెక్స్ట్ గోశాల కూడా ఉందని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. చూసారుగా, మొత్తానికైతే టెంపుల్ ఎంత అంబియన్స్కి ఎంత గొప్పగా కడుతూ ఉన్నారు. ఇలాంటి టెంపుల్ మన జిల్లాలో ఉండడం, మన దగ్గరలో ఉండడం మనకు కొంచెం ఆనందమైన విషయమైన. బట్ మీరు ఈ టెంపుల్ చూడాలనుకుంటే ఖచ్చితంగా మీరు రణస్థలం రావచ్చు. రణస్థలంలో హైవే పక్కన లెఫ్ట్ సైడ్ ఉంటుంది, వైజాగ్ నుంచి శ్రీకాకుళం వస్తుంది. ఓకే ఫ్రెండ్స్.